హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆల్ ఇన్ వన్ తెలుగు క్రియేటర్ వసంత్. వెల్కమ్ టు మై ఛానల్. మనకి మార్గం మధ్యలో ఎప్పుడైనా మెకానికల్ అవైలబుల్గా లేనటువంటి ప్రాంతంలో వీల్ బేరింగ్లు పోయి బ్రేక్ డౌన్ అయినప్పుడు మనం ఆ బేరింగ్ని ఎలా మార్చుకోవాలి అనేది నేను ఈ వీడియోలో మీకు తెలియజేయబోతున్నాను. పోయిన బేరింగ్ని బయటికి ఎలా తీయాలి, మళ్ళీ కొత్త బేరింగ్ని ఎలా ఫిట్ చేయాలి అనేది ఈ వీడియోలో నేను మీకు చూపిపోతున్నాను. పాడైపోయిన బేరింగ్ రిమూవ్ చేయడానికి, కొత్త బేరింగ్ని ఫిట్ చేయడానికి మనకి అవసరమయ్యేటువంటి వస్తువులు ప్లస్ పరికరాలను నేను చూపిస్తాను. మనకు ఇవి రెండు బేరింగ్లు. ఇది పుల్లల బేరింగ్, ఇది అవుట్ సైడ్ వస్తుంది. ఇది బాల్ బేరింగు, ఇది ఇన్సైడ్ వస్తుంది. ఇది యాక్సిల్ నట్టు 19 సైజు ఇలా ఉంటుంది. యాక్సిల్ నట్టు చూడండి, యాక్సిల్ నట్టు ఇది. తర్వాత ఇవి రెండు ఆయిల్ సీల్లు. మనం బేరింగ్లు వేసిన తర్వాత ఈ ఆయిల్ సీల్ని ఇన్సైడ్ ఒకటి, అవుట్ సైడ్ ఒకటి వేయాలి. ఇది అవుట్ సైడ్ ఆయిల్ సీల్, ఇది కంపెనీది. ఇది సన్నగా ఉంటుంది. ఇది ఇన్సైడ్ది. ఇవి మనకు బేరింగ్ మార్చడానికి కావాల్సినటువంటి సామాన్లు, పరికరాలు. వీల్ నట్లు ఓడడానికి ఇది 17 సైజు బిట్టు. యాక్సిల్ నట్టు 22 ఉండొచ్చు, 19 ఉండొచ్చు. ఇవి రెండు కూడా ఉండాలి. బిట్ రాడ్డు, పాడైపోయిన బేరింగ్ని బయటికి కొట్టడానికి పోగలు, ఇన్సైడ్ బేరింగ్ బాల్ బేరింగ్కి లాకు ఉంటుంది. ఆ లాకు రిమూవ్ చేయడానికి ఈ పరికరం, స్క్రూ డ్రైవర్లు, బేరింగ్లను కొట్టడానికి సుత్తి, బేరింగ్ వేసేటప్పుడు లోపలికి కొట్టడానికి ఈ పిస్టన్ వాలు, ఇవి మనకు అవసరం అవుతాయి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా మనం వీల్ బోల్ట్లు లూజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే పైకి లేపాలి, లేపిన తర్వాత వీల్ బోల్ట్లు లూజ్ చేయాలంటే కొంచెం కష్టం అవుతుంది. వీల్ బోల్ట్లు లూజ్ చేసుకుందాం. .22 సైజు బిట్టు, కమ్మ బోల్ట్ లూజ్ చేసుకోవాలి. ఇప్పుడు బండిని పైకి లేపి ఈ గుర్రం పెట్టాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు బేరింగ్ పోయిందా లేదా అనేది మనం ఎలా తెలుసుకోవాలంటే, ఇది ఇలా ప్లే వస్తే కనుక బేరింగ్ పోయినట్లే. గ్రీజు ఉంటుంది, వీటిలో గ్రీజు పెట్టాలి. అందుకని మనం ఇక్కడ వర్క్ చేయాలి కాబట్టి కొంచెం క్లీన్ చేసుకున్నాం ఈ గ్రీజ్ మొత్తం. ఇప్పుడు ఈ కప్లింగ్ రాడ్ని తీసి మనం పక్కన పెట్టుకోవాలి. ఇంతకు ముందు మనం తీసిన కొమ్మ నట్టు ఎక్కిద్దాం. ఎక్కించి బండిని కిందకి దించితే యాక్సిల్ నట్టు ఓడ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. లేదంటే ఇలా పెట్టి ఓడ తీయాలంటే ఊగుతూ ఉంటుంది అటు ఇటు. కిందకి దించితే మనకు మోపు ఉంటుంది కాబట్టి ఈజీగా ఉంటుంది.
యాక్సిల్ నట్ అయితే మనకి ఫ్రీగానే ఊడింది. ఒక్కొక్కసారి నట్లు అరిగిపోవటం వల్ల యాక్సిల్ నట్లు ఊడవు, చాలా కష్టపడాల్సిన అవసరం ఉంటుంది. ఇదైతే మనకి ఫ్రీగానే ఊడింది. గమనించండి, బేరింగ్ పోతే ఇలా గ్రీజ్ బయటకు వస్తుంది. తర్వాత ఈ లోపల సైడు లైనింగ్లు రుద్దుకుంటాయి, మీకు అదొకటే గుర్తు. ఇది లోపలి వైపు ఆయిల్ సీల్. ఇది ముందుగా మనం లోపల వైపు బాల్ బేరింగ్ వేయటం ఉత్తమం. ఎందుకంటే ఇటువైపు పుల్లల బేరింగ్ కాబట్టి దానికి కోన్ తీసేయాలి. ముందుగా ఈ బేరింగ్ వేస్తే కనుక ఈ బేరింగ్ కొట్టేటప్పుడు పుల్లలు రాలిపోతాయి. ఈ లోపలి వైపు వేసే బేరింగ్కి ఎడ్జీ ఉంటుంది. ఆ ఎడ్జీకి ఆనుకునేంత వరకు బేరింగ్ని కొట్టాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ బేరింగ్ పక్కనే ఈ లాక్ వేయాలి, లేదంటే కనుక బేరింగ్ బయటికి వచ్చేస్తుంది. ఇలా లాక్ వేసి ఆ లాక్ని గాడిలో కూర్చోబెట్టాలి బేరింగ్ పక్కనే. ఇప్పుడు చూడండి, పుల్లల బేరింగ్ తీశాను, నేను కోన్ తీసేశాను. ఈ బేరింగ్ ఎక్కించే ప్రదేశంలో కొంచెం ఆయిల్ వేస్తే ఫ్రీగా వెళుతుంది. ఈ లోపల ఉన్నటువంటి పుల్ల బాల్స్ రాలిపోతాయి. ఈ గ్రీజ్ పెట్టుకుంటే రాలుకోకుండా ఉంటాయి. చూడండి, సమానంగా హోల్లో పెట్టుకుని ఇలా ఫ్లాట్గా ఉన్నటువంటి సుత్తితో కానివ్వండి, వేరే దేనితో అయినా సమానంగా ఎక్కించాలి. ఒకవైపు లోపలికి ఒకవైపు బయటికి ఎక్కిస్తే కనుక బేరింగ్ సిట్టింగ్లో కూర్చోదు. ఈ విధంగా ఆయిల్ సీలు వేసే గ్యాప్ వరకు ఇక్కడ గాడి ఉంటుంది. ఆ గాడి దాటి లోపలికి వెళ్ళకూడదు. బేరింగ్ వెళ్ళిందంటే కనుక ఆ బేరింగ్ని బయటికి కొట్టాలన్నా కూడా చాలా కష్టపడాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఆయిల్ సీలు బయట వైపు వేసే ఆయిల్ సీలు గ్రీజు బయటికి రాకుండా ఉండటానికి ఈ ఆయిల్ సీలు వేయాలి. ఈ ఆయిల్ సీల్ని కూడా సమానంగా కొట్టాలి. చూడండి, ఎడ్జి వరకు సమానంగా కొట్టుకోవాలి. ఈ ఆయిల్ సీలు లోపల వైపు వేసే ఆయిల్ సీల్ ఇది.
చూడండి, ఇలా సమానంగా పెట్టుకుని ఇట్లా కొడితే కరెక్ట్గా వెళ్ళిపోతుంది. కరెక్ట్గా ఎడ్జెస్ వరకే ఉండాలి, బయటికి ఉండకూడదు ఆయిల్ సీలు. ఇప్పుడు 2 ఆయిల్ సీళ్ళు వేసాము. లోపలికి గ్రీజ్ పెట్టాలి ఫ్రెండ్స్, ఈ విధంగా గ్రీజ్ పెట్టాలి. ఈ లోపలికి మనం పెట్టే గ్రీజు కంపెనీ గ్రీజ్ పెట్టుకుంటే కనుక బేరింగ్ లైఫ్ బాగుంటుంది. చూడండి, యాక్సిల్ని ఇలా ఎక్కించాలి. చూడండి, వచ్చేసింది కంప్లీట్గా. ఈ నర్లింగ్ కరెక్ట్గా కూర్చోబెట్టాలి ఫ్రెండ్స్. యాక్సిల్కి కూడా ఉంటుంది అలా గార్డులు. చూడండి, కరెక్ట్గా కూర్చుంది. ఇప్పుడు కొత్త యాక్సిల్ నట్ని వేద్దాము. 19 సైజు ఇది యాక్సిల్ నట్టు. ముందే బిట్లో పెట్టుకుని మనం లోపలికి పెడితే బిగించుకోవడానికి తేలికగా ఉంటుంది. ఈ డ్రమ్ము మొత్తం గ్రీజ్ పడింది కాబట్టి ఇసుక వేసి తుడిచాను. ఓడదీసేటప్పుడు ఏవైతే మనం ఓడదీసామో ఆ సామాన్లన్నిటినీ మర్చిపోకుండా తప్పనిసరిగా వేయాలి. చూడండి, డ్రమ్ము కూడా వేసిన తర్వాత ఇలా తిప్పి చూస్తే లైనింగ్లు పట్టుకోకుండా ఉండాలి. ఆల్మోస్ట్ మనం బేరింగ్లు వేసే ప్రాసెస్ అయిపోయింది ఫ్రెండ్స్. ఫైనల్గా ఫుల్ టైట్ చేసుకోవాలి యాక్సిల్ నట్టు. బ్రేక్ పట్టుకున్న తర్వాత యాక్సిల్ నట్టు టైట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కప్లింగ్ రాడ్ ఎక్కించాలి కాబట్టి కొమ్మ బోల్ట్ తీశాను నేను. మనం తీసిన డాలర్లని మళ్ళీ వేసేయాలి. ఇప్పుడు కప్లింగ్ రాడ్ని మనం ఎలా అయితే తీసామో అదే విధంగా మళ్ళీ ఫిట్ చేసేయాలి కరెక్ట్గా గాడుల్లో పెట్టి. ఫైనల్గా కొమ్మ బోల్ట్ ఎక్కించుకుందాం. గ్రీజు ఇలా బయటికి వచ్చేలా కొట్టాలి. ఫ్రెండ్స్, మన ఛానల్లో దొరికేటువంటి మల్టీ టైప్ ఆఫ్ వీడియోలు అంటే ఉండొచ్చు, కొన్ని ఛానల్లో ఉండవని నేను అనటం లేదు. చాలా కష్టపడుతున్నాము, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు అయితే చాలామంది చూస్తున్నారు, చాలామందికి రీచ్ అవుతున్నాయి. నాకు తెలిసింది, నేను నేర్చుకున్నది ప్రతిదీ మీకు చూపిస్తాను. మొదటిసారిగా మనం చూసినప్పుడు ఇలా అంటే చాలా ఫ్లే ఉంది, టక్క 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 ఊగిపోతుంది. ఇప్పుడు చూడండి, మనం బేరింగ్ వేసిన తర్వాత ఎంత పర్ఫెక్ట్గా ఉందో.